మూలకణాలతో అందించే చికిత్సా విధానాలపైన హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ది ఇండియన్ స్టెమ్ సెల్స్ స్టడీ గ్రూప్, యశోద ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సును తాజ్ డెక్కన్లో నిర్వహించారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి వైద్య నిపుణులు పాల్గొన్నారు. స్టెమ్ సెల్స్ పరిశోధన, రీజనరేటివ్ మెడిసిన్ రంగాలలో అధునాతన చికిత్సా పద్ధతులపైన చర్చించారు. ఇక రీజనరేటివ్ మెడిసిన్ తో శస్త్రచికిత్సలు లేకుండానే చికిత్సలు అందించవచ్చునని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ ఉస్మానియా ఆసుపత్రి హెచ్ఓడి ప్రొఫెసర్ పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగి శరీరం నుంచి స్వీకరించిన మూలకణాలను ఉపయోగించి చేసే ఈ పద్ధతి రోగులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఇక భవిష్యత్తులో మూలకణాల చికిత్సా విధానం వైద్య రంగంలో కీలకం కానుందని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యశోద ఆసుపత్రి డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంపైన పరిశోధనలు కొనసాగుతున్నాయని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు సైతం సులభంగా చికిత్సలు అందించవచ్చునని డాక్టర్ సాకేత్ తెలిపారు. ఈ సందర్భంగా స్టెమ్ సెల్స్ జర్నల్ ను ఆవిష్కరించారు. Our objectives include publishing cutting-edge research in stem cell biology and regenerative medicine, fostering collaboration among global experts, promoting ethical and evidence-based use of stem cells in medicine. ఈ ఇవాల్వింగ్ సైన్స్ ఇందాక అడిగినట్టుగా ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ సైన్స్. ఈ రోజుకి రేపటికి మనం ఒక నేర్పుని నేర్చుకుంటాము. అలానే దశాబ్దాల కొద్దీ ఇది ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చిందో ఫ్యూచర్లో కూడా దినదినాభివృద్ధిగా ఇది అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. ఫ్యూచర్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్, అంటే దీన్ని వాడే విధానాలు, ఎవరెవరికి వాడచ్చు, ఎంత సమయంలో వాడచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు అనే విషయాలు రీసెర్చ్లో మనకి తెలుసుకుంటూ ఉంటాము. అండ్ అప్లికేషన్స్ ఇందాక అడిగినట్టు క్యాన్సర్లో కానీ వివిధ రంగాల్లో కానీ దీని అప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయని, దీనివల్ల పేషెంట్స్ అభివృద్ధి చెందుతారు, పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారు అని నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో దానికి ఇంకా సపోర్ట్ అండ్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఆల్రెడీ వచ్చిందో దాని ఇంకా ప్రోగ్రెస్ ఇలానే జరగాలని కోరుకుంటున్నాను. ఈ మూలకణ చికిత్స రీజనరేటివ్ మెడిసిన్ అంటాము. రీజనరేటివ్ మెడిసిన్ ఆస్పెక్ట్ లోపల ఉన్న మూలకణ చికిత్స. మూలకణాలంటే మన శరీరం లోపలే కొన్ని చోట్ల ప్రత్యేకించి ఉంటాయి. అంటే మనకి దెబ్బ తగిలిన తర్వాత ఎలా మన శరీరం హీల్ చేసుకుంటుందంటే ఈ రీజనరేటివ్ మెడిసిన్ ప్రక్రియ ద్వారానే. సో దాన్ని మనం సేకరించి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా, ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ మూలకణ చికిత్స గత 14 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. అందులో ఏం చేస్తాము అంటే మనకి బోన్ మ్యారో ఉంటుంది, అంటే ఎముక మూలుగా అంటాం. ఆ ఎముక మూలుగా నుంచి సేకరించిన కణాలని, వాటి ప్రోడక్ట్ని అంటే పేషెంట్ నుంచే సేకరించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా ప్రాసెస్ చేసి దాన్నే మళ్ళీ మనం ఆ పేషెంట్కి దెబ్బ తగిలిన చోట ఇవ్వడం జరుగుతుంది. ఇది అనేక ఇండికేషన్స్లో ఇస్తాం. ఆర్థోపెడిక్స్లోనే దాదాపుగా ఒక 5-6 ఇండికేషన్స్లో ఇస్తాం. ఉదాహరణకి వయసు తక్కువ ఉన్న వాళ్ళలో యంగ్ ఆర్థరైటిక్ నీ అంటాం. అంటే దాదాపు 30-40 ఏళ్ళ వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం వచ్చినా, లేకపోతే హిప్ జాయింట్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే లిగమెంట్స్, టెండాన్స్ టేర్ అయిపోయినా, వీళ్ళకి ఒకప్పుడు కేవలము ఉపశమనం మాత్రమే కలిగించేవాళ్ళం, రీజనరేషన్ ఉండేది కాదు. అలాంటిది గత 14 సంవత్సరాలుగా వీటి మీద చేస్తూ దాదాపుగా ఒక 2000 మంది పేషెంట్స్ మీద ఏదైతే ఈ వైద్య విధానం ద్వారా బెనిఫిట్ ఉందో దాన్ని నేను కూడా అనేక అంతర్జాతీయ సదస్సుల్లోనూ, మన దేశంలో జరిగిన అనేక సదస్సుల్లోనూ నా పరిశోధనా పత్రాలు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాన్ని బేసిస్గా తీసుకుని ఎంతోమంది వైద్యులు ఈ రంగంలో చేస్తున్న కృషిని వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ 2 రోజులుగా వాళ్ళ యొక్క పరిశోధనని, వాళ్ళ వలన బెనిఫిట్ పొందిన పేషెంట్స్ యొక్క స్టోరీస్ని మన తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో ఈ వచ్చిన డెలిగేట్స్ అందరితో మేము షేర్ చేసుకోవడం జరిగింది.